ఎలా ఉంది? కిక్యాస్లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేసాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు, నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు? రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని. మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట అనేసాడా? చూడు మై డియర్ ఫ్రెండ్, పక్కోడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులు ఉంటాయి, అస్సలు పట్టించుకోడు. Like this we need to sort out. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరెందుకు ఇంత రిస్క్ చేశారు? పక్కోడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే. ఇంత మంచోళ్ళలో ఉన్నావు, నువ్వెందుకు జైలుకి వచ్చావు? డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో, నేను ఇబ్బంది పెట్టను. పిలవరా బ్రదర్. పిలిచేశాడు. కాందే వాట్ ఏ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. So crazy. Love you, Ram. What a smart man you are. చాక్లెట్ సిస్టమా, కుకీ సిస్టమా? ఆ డబ్బు ఎక్కడుందో చెప్పండి సార్. నీకు దండం పెడతా. చిత్ర, డోర్ తీయద్దు. చిత్ర, చిత్ర, చిత్ర. అవును, ఇంతకీ ఆ డేవిడ్ అంటే ఎవడో? జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగం, ఇయ్యాలంటాడు రేపంటాడు. అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావనే. నాకు సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు, కానీ ఈసారి సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేశాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చిపారు దొప్పుతాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి, ఎవని పేమెంట్ ఆడికొస్తుంది. కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు, బాలాసింగం. అరే కాకా,
బాలు సాబ్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 days ఆగమని చెప్పింది కదా. రండి. అరే చలో చలో రా భాయ్. లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ బేబీ. ఐ మీన్ ఇట్. నువ్వేంటి ఇక్కడ? డాడ్ బేబీ, నువ్వు ఎంత అరిచినా మీ డాడీ రాడు. ఎందుకంటే గాంధీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నెక్లెస్ రోడ్డుకి రమ్మని చెప్పాను. పాపం గంట నుండి అక్కడే వెయిటింగ్. ఏం కావాలరా నీకు? హనీ, మొన్న నా ప్రపోజల్ సీరియస్గా తీసుకున్నట్లేదు. ఫ్రెష్గా ప్రపోజ్ చేద్దామని వచ్చాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బేసిక్గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ ఏంట్రా? తొక్కలో లైఫ్ ఎవడైనా స్పెండ్ చేస్తాడు, కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నిన్ను లవ్ చేయకూడదు, ల్యాబ్లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాను అనుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీటు, ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా? ఏమైంది బేబీ? 10,000 కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాననుకున్నావా? ఈ అమ్మాయిలు మారరు. పిల్లం చనిపోయింది, పిల్ల తప్పిపోయింది లాంటి ప్యాథటిక్ స్టోరీ చెప్తేనే కానీ కనెక్ట్ అవ్వవా? అవుతాను. అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు, అప్పుడు అవుతాను. ఓహో, మీడో కూడా ఏదో డిస్టర్బెన్స్. డాడీ ఉన్నారు, నువ్వు అరవకుండా ఉంటావని అలా చెప్పాను. పోలీస్ అంకుల్ అడిగిన చెప్పు. ఐ వాంట్ మేక్ లవ్ టు యూ బేబీ. ఓకే, నెక్స్ట్ టైం. హలో గైస్, 10,000 crores క్యాష్ గాంధీని డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది. 3 birds at 1 shot. ఎలా సార్? ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకువెళ్తున్నారు. డేవిడ్ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే. సో రామకృష్ణ కోర్టులో నోరు తెరవడానికి ముందు డేవిడ్ రామకృష్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు. కరెక్ట్గా ప్లాన్ చేస్తే రామకృష్ణని ఎరేసి డేవిడ్ని పట్టుకోవచ్చు, డేవిడ్ని ఎరేసి గాంధీని పట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, హిస్ మాస్టర్ ఇన్ ఎస్కేపింగ్. సెక్యూరిటీ మస్ట్ బి వెరీ టైట్.
సూర్య సార్ మనం వెతుకుతున్న డేవిడ్ వీడే. వీడి ఫోటో ఎన్సీఆర్బికి పంపించి గెట్ ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ. అరే డేవిడ్, నాకు బేసిక్ గా పేషెన్స్ లెవెల్ బాగా తక్కువ. డబ్బు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు. ఆ క్యాష్ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు సార్. When it comes to money, I am a monster. అవును సార్, ఈజ్ అ బ్లడీ మాన్స్టర్. డబ్బు కోసం నా ఫ్యామిలీని చంపేశాడు. వాడి పేరు డేవిడ్ అని తప్ప నాకింకేం తెలీదు. కోర్టు దగ్గరకు వచ్చి నన్ను ఇప్పుడు చంపాలనుకున్నది కూడా వాడే సార్. పుట్టుపడితే క్యాష్ కౌంట్ చేసేటప్పుడు, బోన్స్ బ్రేక్ చేసేటప్పుడు ఆ సౌండ్ భలే ఉంటుంది కదా. అరే ఇప్పటికి 3 ఎరిగాయరా, ఇంకా 203 ఉన్నాయి. నాకు తెలిసింది ఇంతే సార్. జైల్లో గాంధీ కూడా ఇదే చెప్పాను సార్. ఇంతకు మించి నాకే తెలియదు సార్. చెప్తాను. మీరు అడిగిన క్యాష్. ఈ గేమ్ లో గోల్డ్ మెడలిస్ట్ తో గేమ్సా? తోలు మొత్తం తీసి వాటి పక్కనే ఎలాడగడతా. గేమ్స్ ఏంటి? నువ్వు అడిగిన క్యాష్ నీకు చూపించాను కదా. మెటల్ డిటెక్టర్ లాగా ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది. డబ్బు దగ్గరికి రాగానే ఇక్కడ బీప్ బీప్ అంటది. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. వాట్ నాన్ సెన్స్. ఫేక్ కరెన్సీ కాల్ చేసా, రియల్ కరెన్సీ తీసుకొచ్చేసాం కదా. హలో హలో హలో, ఆ నోటు మీద ఉన్న గాంధీకి తెలియకపోవచ్చు, కానీ అది ఒరిజినల్ కాదో ఈ గాంధీకి తెలిసిపోద్ది. అయితే అసలు కరెన్సీ ఏమైనట్టు? హౌ డు ఐ నో దట్? వాడు చెప్పినట్టే రాజశేఖర్ మనీ హౌస్ నుంచి తీసుకెళ్తున్న డబ్బుని కొట్టేసి ఫేక్ కరెన్సీ కాల్ చేసాం. మరి ఇదంతా ఎవరు చేశారో, ఎలా చేశారో? హోల్డ్ 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 హోల్డ్. ఆ డబ్బు కాల్ చేసి అది కొట్టేయమని చెప్పింది ఎవరు? అతను ఎవరో తెలీదు. ఒకే ఒకసారి కలిసా ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ లో. ఆ 10,000 కోట్లు మొత్తం నీకే. గురుసింగంని సీఎం కాకుండా ఆపాలి అంతే. నాకు కావాల్సింది డబ్బు కాదు, రివెంజ్. ప్రతి స్టెప్ బై స్టెప్ నాకు గైడ్ చేశాడు. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అసలు చిన్నింట్లో నుంచి బయటకు వచ్చింది ఫేక్ కరెన్సీ అన్నమాట. ఆ డేవిడ్ గడ్ బాస్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కనీసం వాడి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా పట్టుకుంటాం గాంధీ? గేమ్ ఓవర్ గాంధీ. ఐ థింక్ వీ షుడ్ టేక్ సమ్ అదర్ డీల్. షట్ అప్. ఆ డేవిడ్ వాళ్ళ బాస్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసానని చెప్పాడు? ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్. ఐ థింక్ హి సెడ్ B25. ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ B25. షిట్ గాంధీ, బాబీ, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. మేము ఇనార్బిట్ మాల్ వచ్చి లోపే సిబిఐ వాళ్ళు వచ్చి ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంట. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ పాటికి దాని ఇన్వెస్టిగేషన్ మటీరియల్ కింద క్లాసిఫై చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో స్టోర్ చేస్తుంటారు. అంటే మనం లోపలికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ రావడమే కొంచెం కష్టం. అది సిబిఐ హెడ్ క్వార్టర్స్, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏమన్నావు? కెమెరాస్ ఉంటాయి అన్నాను. దట్స్ ఇట్. ఫుటేజ్ దొరికేసినట్టే. ఎలా? వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూడటానికే కదా తీసుకెళ్ళింది. అదే టైంలో మనం కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు చూసేది మనం ఎలా చూస్తాం? సీసీ కెమెరాస్. పడతాయి. అర్థమైంది, కానీ కెమెరాస్ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేయడం చాలా కష్టం. నాట్ పాసిబుల్. పడితే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు కూడా అలాగంటే ఎలాగా? ట్రై. ఫైన్. కెమెరా కనెక్ట్ చేసిన స్విచ్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ టేకింగ్ టైం. లెట్ మీ ట్రై ద రౌటర్. Yes, there you go.
సార్ లాస్ట్ 30 days లో వాడు తిరిగిన ప్లేసెస్ ని ట్రాప్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసాం. ఇన్ ఆర్బిట్ మాల్ ఫుటేజ్ కొంచెం సస్పీషియస్ గా ఉంది. ఒకసారి చూడండి సార్. ఓకే ప్లే. ఇన్ఆర్బిట్ మాల్ ఫుటేజ్ ప్లే చేస్తున్నాడు. హియర్ ఇట్ ఇస్ సార్. హే బాబీ, ఓటీటీ అనుకుంటే వీడు మరి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. యూఆర్ లక్కీ. వెయిట్ వాడు ఫేస్ ని కెమెరాకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. రివైండ్, ప్లే, రివైండ్ అగైన్, పాజ్. వీడియోలో చాలా స్మార్ట్గా ఉన్నట్టున్నాడు. ఫేస్ కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు? తెలియట్లేదు సార్. ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 1 2 3 4 5 6 7. ఎస్, 7 seconds మాట్లాడాడు. సో అది ఇన్కమింగ్ కాల్. కొన్ని లక్షల మందికి కాల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఏంటి? సండే ఈవినింగ్ ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 7:23. వేల కాల్స్ వచ్చి ఉంటాయి గాంధీ. అలా ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఆ లొకేషన్ ఆ ఏరియా టవర్ ఇన్ఆర్బిట్ మాల్. అయితే 100-200 కాల్స్ ఈజీగా వచ్చి ఉండొచ్చేమో. వాటిలో ఎగ్జాక్ట్ 7 seconds రన్ అయిన కాల్స్ ఎన్ని ఉంటాయి? వాడు కరెక్ట్గా 7 seconds మాట్లాడాడు. గాంధీ కాల్ లిస్ట్. అందులో 7 seconds డ్యూరేషన్ కాల్స్ 4 ఉన్నాయి. ఒకటి అవుట్ గోయింగ్, 3 ఇన్కమింగ్. ఐవ్ సర్కిల్ ద నంబర్స్. ఆ లాస్ట్ పేజ్ చూడు. చిన్ను, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సరే. హాయ్ పూజ, నైస్ డ్రెస్. హాయ్ చిన్ను. హాయ్. వాట్ ఇస్ దిస్ గాంధీ? నీకు మంచి న్యూస్ చెప్దామని రప్పించాను. ఇప్పుడు మన లవ్ స్టోరీకి ఎలాంటి టెన్షన్స్ పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం లేకుండా మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకోవచ్చు. వావ్! ఎందుకో తెలుసా? మీ నాన్న పోలీసోడు కాదు, దొంగనా పోలీసోడు. నౌ వి బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ బేబ్స్. మా నాన్న గురించి ఒక్క మాట మాట్లాడు. 9959602039. ఇది నీ నంబరేనా? దట్స్ మై అదర్ నంబర్. మా నాన్న యూజ్ చేస్తారు. ఎస్, ఐ న్యూ ఇట్. స్మాల్ క్యాండీ చిన్ను. బంగారం, చాక్లెట్స్, బిస్కెట్స్. చాందిని. హే క్యూరీ, లెట్స్ గో. కమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాప వాళ్ళ అమ్మని చంపించింది, వాళ్ళ నాన్నని జైలుకి పంపించింది, ఆ 10,000 కోట్లు కొట్టేసింది నీ దొంగ బాబు. నోవే, మా నాన్న లాంటి వాడు కాదు. ఆహా, ఇంటికెళ్ళి చెక్ చేసుకో. అది ఎలా చేయాలో నీకు చాలా బాగా తెలుసు. చిన్ను డార్లింగ్, కమ్ 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 కమ్. You like the chocolates? Yeah? Yeah. నువ్వు వచ్చేంత వరకు పాప నాతోనే ఉంటుంది. నీ బాబు క్రిమినల్ కాదు అని ప్రూవ్ అయితే నేనే పాపని డోర్ డెలివరీ చేస్తాను. అదే నీ బాబు క్రిమినల్ అని కన్ఫర్మ్ అయితే ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పి పాపని తీసుకెళ్ళిపో. కమ్ సూన్, ఐఎమ్ గోనా మిస్ యూ. హే మై లవ్, మన లవ్ స్టోరీకి ఈ డీల్కి ఎలాంటి సంబంధం లేదు. నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా, కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. బట్ లవ్ లవ్వే, ప్యాకెట్ ప్యాకెటే.